పిల్లలు పరీక్షలు అయిపోయాయి. వేసవి సెలవుల్లో తిరుమలకు వెళ్లాలని భక్తులు భావిస్తారు. దీంతో భక్తుల రద్దీ గణనీయంగా పెరుగుతుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు తిరుమల కొండకు నడిచి వెళ్తుంటారు. ఇలాంటి వారు అలిపిరి నుంచి వెళ్తే 3650 మెట్లు, శ్రీవారి మెట్టు మార్గం అయితే 2100 మెట్లు ఎక్కాలి. ఎకాయికిన ఇన్నేసి మెట్లు ఎక్కాలంటే మానసికంగానే కాకుండా శారీరకంగానూ ముందస్తుగా సన్నద్ధం కావాలి. ఆరోగ్యవంతులు, రోజు వ్యాయామం చేసే వారికి ఇబ్బందులు అంతగా ఉండవు. అలిపిరి మెట్ల మార్గం, శ్రీవారి మెట్ల మార్గం ఎంతో క్లిష్టమైనవి. ఈ మార్గాల్లో వెళ్లాలంటే రోడ్డు మీద నడిచేందుకు అవసరమైన శక్తి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ అవసరం. ఊబకాయాలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, గుండెపోటు, ఆస్తమా, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు, 60 ఏళ్లు పైబడిన వారు మెట్లదారి ఎంచుకుంటే కొన్ని రోజుల ముందు నుంచే శరీరాన్ని సిద్ధం చేయాలి. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారిలో కొందరు ప్రయాణంతో అలసిపోతుంటారు. మళ్లీ వాళ్లు నడకదారిలో వెళ్తుంటారు. ఇలాంటి వారు తప్పక విశ్రాంతి తీసుకోవాలి. గుండె సంబంధ సమస్యలు ఉన్న వారికి వైద్యులు సిఫార్సు అవసరం. తిరుమలకు నడక మార్గాల్లో వచ్చే భక్తులకు టీటీడీ వైద్య సేవలు అందిస్తోంది. అలిపిరి మార్గంలోని 1500వ మెట్టు గాలిగోపురం వద్ద శిబిరాలు ఏర్పాటు చేసింది. అలిపిరి పాదాల మండపం 7 మైలు వద్ద, భాష్యకార్ల సన్నిధి వద్ద, శ్రీవారి మెట్టు మార్గంలోని 1200వ మెట్టు వద్ద ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సేవలు అందిస్తారు. అత్యవసర సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యే భక్తులకు సిపిఆర్ అందించేందుకు తిరుపతిలోని స్విమ్స్ ఆధ్వర్యంలో టీటీడీ భద్రతా సిబ్బంది పోలీసులకు శిక్షణ అందించారు. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గంలో నడిచే వెళ్లేవారు తమ లగేజీ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. 2 మార్గాల్లోనూ తాగునీరు, విశ్రాంతి స్థలాలు, వైద్య సహాయం మరియు లగేజీని ఉచితంగా తిరుమలకు పంపే సౌకర్యం ఉంది. వన్యప్రాణుల సంచారం కారణంగా సాయంత్రం వేళల్లో అప్రమత్తంగా ఉండాలి. అలిపిరి మెట్టు 24 గంటలు తెరిచి ఉంటుంది కాబట్టి యాత్రికులు ఎప్పుడైనా తమ ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. అలిపిరి మెట్టు తిరుపతి బస్ స్టేషన్ మరియు రైల్వే స్టేషన్ నుండి 4 కిలోమీటర్లు మాత్రమే. తిరుపతిలోని రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ మరియు టీటీడీ కాటేజీల నుండి అలిపిరి మెట్టు వరకు టీటీడీ ఉచిత బస్సులను నడుపుతుంది. తిరుమల కొండలకు నడిచి వెళ్లాలనుకునే భక్తులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు.